సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు వీక్షకులకు స్వాగతం. మున్నూరు కాపుల స్థితిగతుల గురించి హరి అశోక్ కుమార్ గారి సౌజన్యంతో మీ ముందుకు తెస్తున్నాం. వెనుకబడిన తరగతులను మభ్యపెట్టడం, విస్మరించటం, అణచివేయటం అన్ని స్థాయిల్లో, అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో కొనసాగుతూనే ఉన్నది. వృత్తుల ద్వారా తరతరాల నుంచి జీవనం సాగిస్తున్న కులపరంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అవమానాలతో అభివృద్ధికి దూరమైపోయారు. ప్రపంచీకరణ వలన కుల వృత్తుల్లోకి పెట్టుబడులు ప్రవేశించాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న మున్నూరు కాపు కులస్తులు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా పూర్వకాలం నుండి అన్నదాతలుగా పేరొందారు. తెలంగాణ బీసీ కులాల్లో అత్యధికులు మున్నూరు కాపులే. మున్నూరు కాపులు తెలంగాణలోనే ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు మున్నూరు కాపులకు అన్యాయం చేశారు. అగ్రవర్ణ ఎన్నికల ఎత్తుగడల మూలంగా ఏ రంగంలోనూ వారికి న్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలలో అగ్రభాగాన నిలిచిన మున్నూరు కాపులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని ఆశించారు. కానీ అది జరగలేదు. తమ కలను కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుందని నమ్మకంతో ఎదురుచూస్తూనే ఉన్నారు. రామాయణ కాలంలోని జనక మహారాజు మున్నూరు కాపుల మూలపురుషుడిగా కుల పెద్దలు చెప్తారు. ఆ కాలంలో 300 మంది యోధులు జనక మహారాజు కుటుంబాలు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉండేవారు. జనక మహారాజు రాజు అయినప్పటికీ వారి కుల వృత్తి ప్రకారం నాగలి పట్టి దుక్కి దున్ని సామ్రాజ్యంలో వ్యవసాయ పనులు ప్రారంభించేవారు. వాల్మీకి రామాయణం శ్లోకాలలో ఇదే విదితమవుతుంది. మున్నూరు కాపు కులస్తులు రాష్ట్ర సంఘం నాగలి, కంకిని తమ కుల చిహ్నంగా భావిస్తూ కొనసాగిస్తున్నారు. జనక మహారాజు నాగలి పట్టి దున్నినప్పుడే సీతాదేవి ఉన్న మందసం దొరికిందని, ఈ సీతమ్మను శ్రీరామచంద్రుడు కళ్యాణమాడారన్నది జగద్విదితం. శ్రీరామనవమిని మున్నూరు కాపుల శుభదినోత్సవంగా తెలంగాణ వ్యాప్తంగా దశాబ్దాలుగా జరుపుకుంటూనే ఉన్నారు. ఇది చరిత్ర. కాకతీయుల కాలంలో మున్నూరు కాపులు సైన్యంలో సేనాధిపతి, అంగరక్షకులుగా ధైర్య సాహసాలతో ప్రజలను రక్షించేవారని, రాజులకు, రాణులకు తమ ప్రాణాలు అడ్డుపెట్టి రక్షించుకునేవారని, త్యాగశీలురని చెబుతారు. కాపోలు, కాపలావాళ్ళు, కాపులు అని రాజుల రక్షణ వ్యవస్థ అంతా వీరి చేతుల్లోనే ఉండేది. మిగతా వారిని రాజుల ఆస్థానాలలో పనిచేసేవారుగా నియమించేవారు. కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమదేవి పాలనలోనే బతుకమ్మ పండగ ప్రారంభమైనట్లు కులాలు, పండుగలు అనే పరిశోధనాత్మక వ్యాసం రాసి డాక్టరేట్ పొందిన పి. శారద తెలిపారు. శాసనాలు, చారిత్రాత్మక ఆధారాల మేరకు బతుకమ్మ పండుగ ప్రధాన కారణం ఆమెపై హరిహర మురారి దేవులు తిరుగుబాటు చేసినప్పుడు జరిగిన పోరాటంలో హజారీ మంగమ్మనే మున్నూరు కాపు కులానికి చెందిన అంగరక్షకురాలు రుద్రమదేవిని కాపాడి తాను చనిపోయింది. నాటి నుండి ప్రతి ఏటా గోపురంలా పేర్చిన పుష్పాలతో బతుకమ్మను తయారు చేసి హజారీ మంగమ్మను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆమె సాహస కథలతో ఆడి పాడుతూ ఆడపడుచులు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని కాకతీయుల కాలంలో మహిళ అనే గ్రంథంలో పేర్కొన్నారు. అయితే ఇటీవల నిర్మించిన రుద్రమదేవి సినిమాలో అంగరక్షకురాలు హజరీ మంగమ్మ గురించి చూపించలేదు. ఇది దురదృష్టకరం. నిజాం పాలనలో తెలంగాణలో పోలీస్ పటేల్, మాలి పటేల్ పెత్తందారీ పదవుల్లో పలువురు మున్నూరు కాపులు రాణించారు. రామాయణ, మహాభారత కాలాల్లో సేనాధిపతులుగా రాజ్యాన్ని సంరక్షిస్తూ అన్నదాతలుగా వ్యవసాయం చేస్తూ పాలకులకు, ప్రజలకు సేవలందించిన మున్నూరు కాపులు ఆధునిక ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో
ప్రాతిపదికన అభివృద్ధిని నోచుకోలేదు. తెలంగాణ జిల్లాలలోనే వీరున్నందున బీసీఏ గ్రూపులో చేరాల్సింది పోయి బీసీడీలో చేర్చడం వల్ల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దక్కింది చాలా తక్కువ. ఇతర బీసీ వృత్తి కులస్తుల కోసం ఆర్థిక ఫెడరేషన్లు ఉన్నాయి. కానీ అనాదిగా వ్యవసాయదారులుగా, కూలీలుగా ఉంటున్న మున్నూరు కాపులు అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక ఫెడరేషన్ ఏర్పాటు చేయలేదు. దీనివల్ల మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీంతో వ్యవసాయ అభివృద్ధికి, ఇతర పనులకు ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కువ శాతం వడ్డీ వ్యాపారస్తులపై, ఫైనాన్సులపై ఆధారపడాల్సి వచ్చి ఆర్థికంగా నష్టపోయారు. ఇలా వివక్షకు గురై 40% వ్యవసాయ పనులు, 20% చిరు వ్యాపారాలు, ఇంకో 20% వ్యవసాయ కూలీలుగా, మరో 20% ఉపాధి కోసం వివిధ పనులతో బ్రతుకు తెరువు చూసుకున్నారు. పూలమ్మిన చోట కట్టెలు అమ్ముకోలేక, అన్నదాతగా పేరు పొంది కూడా జీవనాధారం లేక వీరు విదేశాలకు, దేశంలోని ప్రధాన నగరాల్లోకి వెళ్ళి జీవిస్తున్నారు. దానివలన వారి అభివృద్ధి కుంటుపడి ఉంది. 1969 నాటి తెలంగాణ ఉద్యమం నుండి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు అత్యధికంగా 219 మంది మున్నూరు కాపు విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసుకున్నారు. కుల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నిర్బంధాలకు గురయ్యారు. అధికారం వచ్చిన తరువాత నిరాదరణకు గురయ్యారు. రాష్ట్ర మంత్రివర్గంలో అరకొర స్థానాలకు పరిమితం చేస్తున్నారు. ప్రతి సామాజిక వర్గానికి వారి సమస్యలను సామాజిక ఆర్థిక కోణంలో అధ్యయనం చేసి అభివృద్ధి ఫలాలు అందించినప్పుడే ఆందోళనలకు, వైషమ్యాలకు తావుండదు అని ప్రభుత్వం గుర్తించవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కృషి చేయాలి. అప్పుడే వారు ఆత్మగౌరవంతో బతుకుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవుతారు. అభివృద్ధి కోసం ఈ క్రింది చర్యలు తీసుకోవాలి. వెనుకబడిన తరగతి గ్రూప్ డిలో ఉన్న మున్నూరు కాపులను గ్రూప్ ఏలో చేర్చాలి. 2. ఇతర కుల వృత్తులకు అందిస్తున్న ఆర్థిక సహాయ ఫెడరేషన్లు మున్నూరు కాపుల కోసం ఏర్పాటు చేయాలి. ప్రతి పేద మున్నూరు కాపు కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. 4. కళ్యాణ లక్ష్మి పథకం వర్తింప చేయాలి. 5. విశిష్ట ప్రతిభ కలిగిన మున్నూరు కాపు మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కారాలు అందచేయాలి. 6. జనాభా ప్రాతిపదికన సర్పంచ్, కౌన్సిలర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు రాజకీయ అవకాశాలు, నామినేటెడ్ పదవులు, మంత్రి పదవులు ఇవ్వాలి. 7. మున్నూరు కాపుల కులదైవం, అందరి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుని శ్రీరామనవమిని రాష్ట్ర పండుగగా గుర్తించాలి. 8. రుద్రమదేవిని కాపాడి తన ప్రాణాలర్పించిన అంగరక్షకురాలు మున్నూరు కాపు వీరవనిత హాజారి మంగమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండిపై ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా మున్నూరు కాపు సమాజ అభివృద్ధికి పాటుపడే వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మున్నూరు కాపు కులస్తులు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా పార్టీలకు అతీతంగా తమ సామాజిక వర్గం కోసం పనిచేయవలసి ఉంది. తెలంగాణ ప్రాంతంలోని మున్నూరు కాపులందరూ సంఘం ఆస్తులను కాపాడుకుంటూ ఏక సంఘంగా పనిచేయాలి. తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత కాపులతో అవగాహన కలిగి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి వ్యూహరచన చేయాలి. దీనికోసం స్థానికులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేసుకోవాలి. Please subscribe our channel.